యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. అంత్యం వరకు సహించిన వాడే రక్షించబడును. అంటే దేవుని రాకడ వరకు మరి ఎవరైతే సహనంతో సహించుకుంటూ ఓర్పుతో ఉంటారో, పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారో వాళ్ళు మాత్రమే పరిశుద్ధ పట్టణానికి చేరుకుంటారు. అలా కాకుండా మరి సహనాన్ని కోల్పోయి మరి ఏదైనా అనవసరమైన మాటలు మాట్లాడి మరి ఆ భక్తిహీనులతో కలహం ఆడి వాళ్ళ స్థాయిలోకి మీరు వెళ్ళిపోతే గనుక ఎవరైనా సరే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఇదైతే వాస్తవం ఉంటుంది. మరి సాతాను ఏం చేస్తాడంటే అంత్య దినాల్లో ఎవరిని మిగిలిన గర్జించే సింహాలు సాతాను తిరుగుతాడు. అదొకటే కాదు, ఏర్పరచబడిన వారు సైతం మోసపుచ్చబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నారు, పరిశుద్ధంగా జీవిస్తున్నారు, పవిత్రంగా జీవిస్తున్నారు. అదే సమయంలో సాతాను ఏదో ఒక రీతి మిమ్మల్ని పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వివేచన చాలా అవసరం ఉంటుంది. సాతాను యొక్క తంత్రం గుర్తించాలంటే వివేకం చాలా అవసరం. వివేకంతో ఈ లోకంలో జీవించాలి. వివేచన లేకపోతే కనుక సాతాను శోధన మీరు గుర్తుపట్టలేరు. మీరు చూసే కళ్ళు, వినే చెవులు, గ్రహించే హృదయం కావాలి. అప్పుడు సాతాను శోధన ఏదో వాళ్ళ తంత్రం మీద గుర్తుపట్టవచ్చు. అప్పుడు ప్రార్థనలో పెడితే వాడు మళ్ళీ మీ దగ్గరికి రాడు. కాబట్టి గమనించండి, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రతి దినం దేవుని సన్నిధిలో గడపాలి. ప్రతి క్షణం దేవుని గురించి ఆలోచించాలి. లోకం వైపు కాదు, లోకంలో ఆస్తుల వైపు కాదు, లోకంలో ఆస్తుల వైపు కాదు, లోకానుసరం ఏది కూడా మరి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళవు. కాబట్టి లోకానికి దూరంగా ఉండండి. లోకాస్తుల వైపు, లోకం యొక్క తీరు వైపు మరి ఉండకూడదు. అటువంటి వాళ్ళు ఉంటే కనుక లోకం తీరులో ఉంటారు కానీ దేవుని దగ్గరికి రాలేరు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఈ లోక సంపద యుగ దేవత మనోనేత్రములకు గురుడితనం కలుగు చేస్తూ ఉంటుంది. చూచే కళ్ళు, వినే చెవులు, గ్రహించే హృదయం మనకు ఉండదు. వాళ్ళు పూర్తిగా లోకానుసరంగా వెళ్ళిపోతూ ఉంటారు. మరి లోకం మరి ఏది చేస్తే అదే వీళ్ళు చేయడానికి ఇష్టపడతారు. గమనించండి, ఈ రోజుల్లో మరి అనేక మంది మరి తప్పిపోతున్నారు. దేవుడి నుంచి తప్పిపోయి మరి భ్రష్టులు అయిపోతున్నారు. ఒక వ్యక్తి 50 మందిని యేసుక్రీస్తులోనికి నడిపించిన వ్యక్తి ఈ రోజున ఒక ఛానల్ కూడా పెట్టాడు అతను, దేవునికి విరుద్ధంగా. చూడండి ఎటువంటి మనుషులు ఎలాగున్నారు. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా మంచి నేలను పడిన విత్తనం అయితే ఫలిస్తుంది. మరి గచ్చ పొదల్లోనూ బండ రాతి నేలలోను బండల్లోనూ పడినట్టు విత్తనాలు కూడా ఎప్పుడు కూడా అవి కొద్ది కాలం ఫలించినట్టు ఉంటాయి కానీ ఆ తర్వాత అవి ఎండిపోతాయి. కాబట్టి మీ యొక్క నేల మంచిదైతే మీరు ఫలభరితంగా ఉంటారు. అంతే దినంలో ఉంటున్న ప్రతి ఒక్కరు గమనించండి, దేవుని రాకడ సమీప దినంలో ప్రతి ఒక్కరు ఆత్మలో సిద్ధంగా పరిశుద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉంటే కనుక రాకడ ఎప్పుడు వచ్చినా మీకు పిలుపు వచ్చినా కూడా దేవుని దగ్గర చేరుకుంటారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.